మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలు పెంచిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని వారి వేతనాలను పెంచి కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ అధికార ప్రతినిధి, వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, డైరెక్టర్ నల్లచెరువు కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ పవన్ యాదవ్, సీనియర్ నాయకుడు నల్లచెరువు శేఖర్ గౌడ్, సెట్టిపల్లి వెంకటరెడ్డి, అక్షయ్ గౌడ్, శేఖర్ గౌడ్, అరికల సత్యనారాయణ, దుర్గాగౌడ్, బంజే రవి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తబాయ్, పాండు, గోగుల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి జేజేలు పలికారు. ఈరోజు మన ప్రజాపాలనలో కార్మికులకు జీతాలు పెంచడం వలన గత పాలకులు 10 సంవత్సరాల నుండి ఒకనాడు కూడా కార్మికులకు వాళ్ళ వేతనాలు పెంచలేదు. ఈ ప్రజాపాలన రాగానే మనకు 200 ఉచిత కరెంటు ఇవ్వడం 200 ఉచిత కరెంటుకి ఉచితంగా కరెంటు ఇవ్వడం జరిగింది. మరియు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. గ్యాస్ సిలిండర్ మీద 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాల్లో మనకు ప్రజల్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కూడా కార్మికులకు జీతాలు పెంచడం అంటే చాలా ఘనకార్యము. ఇంత జీతాలు పెంచినందుకు మా ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మొన్ననే ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేస్తే సమ్మె జరగనీయకుండా సమ్మె ఆపి మీకు మీ డిమాండ్స్లన్నీ మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఆ డిమాండ్స్ను కూడా అంగీకరించడము ఈ ప్రజాపాలనలో జరుగుతుంది. కానీ ఇంతకుముందు ఉన్న పాలకులు అదే ఆర్టీసీలను నెలల కొద్దిగా ఆ సమ్మెలు చేసి వాళ్ళ కోరికలు మాత్రం తీర్చలేదు. ఏంటంటే అప్పుడు ఖాళీ మాటలతోనే ప్రభుత్వం నడిపించారు. వాళ్ళు ఓన్లీ ప్రభుత్వం మాటలు చెప్పుకుంటూ చేతలు లేవు కానీ మాటలు చెప్తారు. ఇప్పుడు కూడా చేతలు లేవు, వాళ్ళు మాటలు మాట్లాడికే మనల్ని మభ్యపెట్టి వాళ్ళు పరిపాలిస్తున్నారు. కానీ ఈరోజు కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మేము ఈ కార్మికులకు వేతనాలు పెంచడంతో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి గత 10 సంవత్సరాలలో గతంలో పాలించిన పాలకులు ఎన్నడూ కూడా కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొదటిసారిగా ఇప్పుడు వేతన చట్ట సవరణ చేయడం జరిగింది. మరి అసంఘటిత కార్మికులకు గతంలో 2 విభాగాలుగా ఇచ్చినటువంటి వాటిని 3 విభాగాలుగా విభజించి 12,000 నుంచి 20,000 రూపాయల వరకు వేతనం ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ గొప్ప నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల పక్షాన రేవంత్ రెడ్డి గారికి మరియు కార్మిక శాఖ మంత్రులు, జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ, కార్మికుల పక్షపాతి. మరి ఎప్పుడున్నా పేదల గురించి కానీ ప్రజల పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ మరి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే మరి 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా కార్మికుల వేతనాలు పెంచాలనే ఆలోచన చేయకున్నటువంటి గత టీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ కమిషన్ల కోసం మాత్రమే ప్రయత్నం చేయడం జరిగింది. మరి బీజేపీ పార్టీ మరి 2014లో అధికారంలోకి రాకముందు 60 లక్షల కోట్ల అప్పు ఉంటే నేడు దేశ అప్పు 240 లక్షల కోట్ల అప్పు ఏరింది. అంటే 4 ఇంతలు అప్పు ఏరింది. కానీ మరి సామాన్యునికి ఒనగూరింది ఏమని అడుగుతూ ఉన్నాం. మరి గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కానీ ఏ రోజు కూడా మనకు పెట్రోల్ డీజిల్ తగ్గించడం జరగలేదు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలకు ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ డీజిల్ 15 రోజులలో 3 సార్లు పెట్రోల్ డీజిల్ ఈ రోజు కూడా మళ్ళీ పెరగడం జరిగింది. 3 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచడం జరిగింది. అంటే వీళ్ళు సామాన్యుడు ఏ విధంగా బతుకుతాడు, సామాన్యుడికి ఏ రకమైనటువంటి మేలు చేయాలి, అటువంటిది కనీసం ఆలోచించే స్థితిలో కూడా మరి బీజేపీ ప్రభుత్వం లేదు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుడు చిన్న మరి వీధి వ్యాపారాలు చేసేవారు కూడా మరి ఏ విధంగా బతుకుతారు, మరి వాళ్ళ
పరిస్థితి ఏంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించకుండా కేవలం ఆదాని అంబానీలకు వాళ్ళ ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి, సామాన్యుని బతుకు మాత్రం ఛిద్రం అయిపోతూ ఉంది. మరి అందరి ప్రజలకు మాత్రం దేశ ప్రధాని గొప్పగా పిలిపించిండు. మరి పెట్రోల్ డీజిల్ ఎక్కువ తిరగొద్దు, బంగారం కొనొద్దు అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. తను మాత్రం 5 దేశాల్లో విదేశీ పర్యటనలు చేస్తూ తను సూటు బూటు అధికంగా ఖర్చు పెడుతూ ప్రజల ఆస్తిని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మరి పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ వేతన చట్ట సవరణ చేయడమే కాకుండా కార్మికులకు ఆర్టీసీ కార్మికులకు కూడా జూన్ 2 నుంచి 11% పిఆర్సీ పెంచడం జరుగుతూ ఉంది. మరి ఆర్టీసీ కార్మికులను కూడా త్వరలో విలీనం చేసే ప్రక్రియ కూడా జరగబోతోంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి శ్రీరామ రక్ష. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు కార్మికులకు మరి గొప్ప నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి కార్మిక శాఖ మంత్రి వివేక్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.